హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్‌ఫుల్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళైతే ఊరు వరకు వెళ్ళానండి. అమ్మ దగ్గరికెళ్ళాననమాట. అసలెంత బావుంటదో ఊర్లోకి అడుగు పెట్టగానే ప్రశాంతమైన వాతావరణం ఉంటదనమాట ఇక్కడ. నేచర్‌కి దగ్గరగా ఉంటారండి. ఎటువంటి రోదలు, సౌండ్‌లు ఏముండవు. పొల్యూషన్ ఉండదు. పచ్చని తోటలు, పంట పొలాలు, పక్కనే సముద్రం ఎంత బావుంటదో అమ్మ వాళ్ళ ఊరు. ఇక అమ్మ దగ్గరికి వెళ్ళాం ఈరోజు. చాలా బావుంటది ఇవాల్టి వీడియో. మీకు అమ్మ వీడియోస్ కూడా చాలా బాగా నచ్చుతా ఉంటాయి కదా! ఈ వీడియో కూడా బాగా నచ్చుతది మీకు. ఏం కాదులే. హాయ్ అను. కొత్త చెట్టు వచ్చి ఉంటుంది భలేగా ఉంది. పింక్ కలర్ వెరైటీగా ఏదే వాళ్ళిద్దరు బాడీ మన చిన్నగా ఉంది. మనం ఆడబాబు లేవే వచ్చేస్తున్నాం. ఇక్కడే వచ్చేస్తాయి. అసలు ఇదంతా అల్లుకుని వేసింది అనుకో ఫుల్ వస్తాయి. పైకి ఇటు కంటి చేసామంటే చూసుకోవడం కష్టం. కష్టం ఇంకా ఇప్పుడు తీసుకుంది. పెద్దది గుండు మళ్ళీ కట్ చేసేస్తే మళ్ళీ ఎగురు పెట్టుకోండి. నీట్గా పూస్తే. అవును, కట్ చేయటం కాసిండు. అవి ఆకులు దూసేయాలి. మొత్తం ముందు బాగా పూస్తున్నాయి. మొత్తం ఇటు కోసేస్తున్నారు నాన్న. మొన్నేదో పెద్దది వైట్ కలర్ రోజా పువ్వు కూడా కొన్నాడు అని చెప్తున్నాను. అక్కడే బయట ముందు వేసిన చెట్టు, ఫస్ట్ చెట్టు ఇంట్లో రాకముందే వేసాను. ఇది ఆ చెట్టు, ఇది కూడా మన ఇంట్లో 2 మొగ్గలు పూసే బాగా పూస్తుంది. ఇది ఫస్ట్ అది ఇంకా అవతల కోసేసినట్టున్నారు. దానివల్ల బాగా వస్తుంది. అంటే అవును, బాగు ఉండకూడదు. పాము ఎక్కువ కొత్త మొక్క పెట్టాను. ఇవి కూడా మనం తెచ్చేది. ఇవి కోతులు తెలియకుండా తల్లిట్రా. ఇది చూపిరా. ఇది లోపల నుంచి ఎట్రా అని కూడా. అయ్యో అయ్యో ఊడిపడి మేము ఊరికే చూద్దాం. అడిగి చాకు తీసుకున్నాను. పోయింది పండు ఉంది. దానికి ఎట్లా పోయాలమ్మా? బాగా జాడి కడిగేసేది. జాడి బాగా వాటర్ పోసి కడిగేసి. కనిపిస్తుందా? ఎందుకు కనిపిదా? అట్లా ఎందుకు పెట్టామ్మా? చిన్నప్పుడు పెడితే నేను 4 రోజులు గుర్తొచ్చి తీసేసరికి ఆ చామంతి సీట్లో ఒకటి పెట్టిందా. అదే కూడా లాభ తీసేవు. వచ్చి ఇదిగో ఈ నిలువులో పెట్టి నువ్వు చెట్ట చూసేసిందో ఈ తోట లాగేసేది. అది అదిగో మంకీ ఇది కూడా చూసింది అనుకో, ఇది కూడా కట్ చేసేస్తుంది. జాడి ఇట్లా దాచిపెట్టి ఉంచింది అమ్మ చిన్న పిందప్పుడు. అన్ని మా అమ్మ ఇచ్చింది నాకు. ఓహో, మా అమ్మమ్మ ఇచ్చిందంట. అది కూడా అది పగల కొట్టకుండా ఈ కాయ బయటికి రావాలంటే ఎలా తీసుద్దాం అమ్మ. మేమేమో దాన్ని ఇంట్లో అన్నంగానే అది ఊడిపోయింది. ఇది కడిగేసేది జాడి, చాకు పెట్టి అట్టు కోసేది. 2-3 ముక్కలు తీసి తినాలి. అప్పుడే 2-3 రోజులకి ఇది పట్టకుండా పోయింది. మొన్న కొత్త మొక్క కొన్నాడు అన్నాడు. అల్లదిగో ఆ మూల అందరు నవ్వుతా ఉంటారు దీన్ని చూసి. అదే ఎలా వస్తుంది ఇప్పుడు? అందరూ అది కట్ అయిపోయింది. చిన్నమ్మ కూడా ఇప్పుడే వచ్చి చూసి కింద కూడదా దాన్ని పెద్ద మానవుతుంది అంటుంది. అవును, ఇది పెద్ద చెట్టు. మూల ఆ మూల గ్యాప్ ఉంది చూడు. మీరు చెప్పండి అమ్మ, నా మాట ఏంటో. అవును, కింద అయితే పెద్దది అవుతుంది పద. అవును, అత్తోలు ఇంట్లో పెద్దది అయిపోయింది. ఏడయ్యింది, ఆడ కూడా అయ్యింది, పాత ఇంట్లో కూడా.
నాన్నకి మొక్కలంటే చాలా ఇష్టమండి. ఇంకా మొక్కలన్నీ పెట్టేస్తా ఉంటారనమాట. ఊర్లోకొచ్చి మొక్కలన్నీ కొంటా ఉంటారు. మా నాన్న, మా పిన్నమ్మ ఇద్దరు పోటీ పడి మరి కొంటుంటారనమాట. ఇక్కడైతే చేపలు తీసుకున్నారు. ఇక్కడ క్లీన్ చేపిస్తా ఉన్నారనమాట ఒక అబ్బాయితోటి ఇక్కడ. ఇంటికి రాగానే ఫస్ట్ అయితే ఈ మొక్కలన్నీ చూసుకుంటానండి. నాకు చాలా ఇష్టం అసలు. ఇంతకు ముందు ఉన్న పాతింట్లో అయితే ఇప్పుడున్న ఇంట్లోనే పాత ఇల్లు ఉండేదనమాట. అక్కడ తూర్పు వైపు చాలా ప్లేస్ ఉంటే పిన్నమ్మ వాళ్ళు అంటే బాబాయ్ వాళ్ళు, నాన్న అందరూ ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ ప్రాంగణం మొత్తం మొక్కలతో ఒక చిన్న సైజు ఫారెస్ట్ లాగా పెంచేసుంటదనమాట మా పిన్నమ్మ. పిన్నమ్మకి కూడా చాలా ఇష్టము. ఒక్కొక్కళ్ళ చేత్తో మొక్కలు పెడితే భలే బాగొస్తాయంటారు గదా! తన చేత్తో ఏది పెట్టినా భలే బాగొస్తాయనమాట. ఎంతైనా నేల మీద వచ్చినంత హెల్తీగా కుండీల్లో రావండి మొక్కలు. ఇక్కడి నుంచే శంకుపూల చెట్టు తీసుకెళ్ళాను. ఇప్పుడే అక్కడ చెట్టుకు నిండుగా పూలు పూస్తుంటే చూస్తున్నాను. అసలెంత పెద్దదిగా బావుందో ఆ బ్లూ ఫ్లవరు. అదే మన ఇంట్లో అనుకోండి చిన్న పువ్వొస్తుందనమాట. ఎంతైనా నేల బలమే బావుంటదండి. నేల మీద పెరిగిన మొక్కే హెల్తీగా ఉంటది. ఇక్కడ ఇదంతా గూడా పిన్నమ్మ వాళ్ళ ఇల్లనమాట. ఎన్ని మొక్కలేసేసిందో చూడండి అసలు ఇల్లే కనపడకుండా. ఇంకా ప్లేస్ లేదు. ఇల్లు ఉంటే మొత్తం నింపేసుండేదే. ఇంకా పిన్నమ్మ కరివేపాకిచ్చిందనమాట చెట్టుది. మంచి స్మెల్లొస్తుంది. ఇంక వెళ్ళేటప్పుడు తీసుకెళ్దామని జెప్పి ఇంక లోపలికి తీసుకెళ్తున్నాము. చాలా బావుంటదండి. ఇంతకుముందు బయట ఎక్కడన్నా కనపడినప్పుడు మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా! సబ్‌స్క్రైబర్స్ ఇలా కనపడినప్పుడు ఫస్ట్ చెప్పే మాట, "అమ్మ బాగా ఇష్టమండి మాకు. బాగా నచ్చుతుంది అమ్మతో ఉన్న వీడియోసు. అమ్మని అడిగానని చెప్పండి" అని చెప్తున్నారనమాట. చాలా సంతోషంగా అనిపిస్తది నాకలాంటప్పుడు. ఆ అమ్మకు కూడా చెప్పాను ఆ విషయము. ఆహ్, ఎవరు కనిపించినా సరే ముందు అమ్మ గురించే చెప్తున్నారనమాట. ఇంకా ఇక్కడైతే ఇంట్లో అమ్మ మంచిగా పూలు పెట్టేసుకొని పటాలకి పూజ చేసుకొనుంది నిండుగా దాసాన పూలతో. ఇది చూడండి గ్రాస్‌హోపరు. గొల్లభామ అంటారు కదా! అచ్చ తెలుగులో. అది సింధు కరివేపాకు తీసుకురావడానికెళ్ళినప్పుడు ఎక్కడుండిందో మరి మొత్తానికి సింధుని ఎక్కొచ్చేసింది. కాసేపు దీంతో ఆడుకున్నాము. తర్వాత తీసుకెళ్ళి మొక్కల దగ్గర వదిలిపెట్టేసాంలెండి. ఇంకా ఇవాళ ఇంకొకళ్ళు గెస్ట్‌లుగా కూడా పిలిచున్నాం. మా తమ్ముడే అనమాట. బాబాయ్ కొడుకు. అంటే తాతయ్యలుంటారు కదా! ముగ్గురు బ్రదర్స్. అట్లా బాబాయ్ కొడుకనమాట బ్రదరు. వాడు జర్మనీ నుంచి వచ్చున్నాడు. జాబ్ పర్పస్ అక్కడ ఉంటున్నాడనమాట. ఇంక మళ్ళీ రిటర్న్ అయ్యి రేపు త్వరలో ఎళ్ళిపోతాడని చెప్పి, ఇంకా నాన్న ఇవాళ వాళ్ళని కూడా ఇన్వైట్ చేసున్నాడు. ఇంక వంటలు ప్రారంభించాలి. సింధు వంట మాస్టరు ఇంక వంటలో దిగేస్తది. అమ్మ హెల్ప్ చేస్తుంది. ఇక్కడ ఆనియన్స్ ఇవన్నీ కట్ చేస్తా. నేను ఇంకేదన్నా చిన్న పనులుంటే అవి చేస్తా ఉన్నాను. నన్ను రానివ్వరండి. ఇంక వాళ్ళే చేస్తుంటారు. ఒకవేళ నేనెళ్ళినా అవన్నీ ఎక్కడున్నాయో వెతుక్కోవాలి. నాకు ఆన్సర్ చెప్పే బదులు వాళ్ళే చేసేసుకోవడం బెటరని నన్నసలు అక్కడి వరకు రానివ్వరనమాట. ఇంక సరే ఈ పై పై పనులేమన్నా ఉంటే అవి హెల్ప్ చేస్తా ఉంటాను. ఇది పొద్దున్న చిమ్మలేదంట అమ్మ. పెద్ద ఏం లేదులే నీట్‌గానే ఉంది. ఇంకా ఇదంతా ఒకసారి అలా చిమ్మేస్తున్నాను. లోపలంతా వరకు దేవుని గది వరకు మాపేసుకొని పూజ చేసేసుకొనుంది. పొద్దున్నే చేసేసుకుంటదండి అమ్మ పూజ అదంతా కూడా. మార్నింగ్ చేసేసుకుంటది. ఇంకా ఇక్కడైతే సింధు చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, చేపల పులుసు ఇవన్నీ చేస్తా ఉంది. ఇంకా ఇవన్నీ ఒలిచిస్తున్నాను నేనిక్కడ. అమ్మతో న్యాచురల్‌గా మాట్లాడిస్తూ మాటలు బానే అన్నీ రికార్డ్ చేశాం. కాకపోతే ఇది టీవీ సౌండ్‌లు ఇవన్నీ డిస్టర్బెన్స్‌గా ఉన్నాయని చెప్పి ఇంక మ్యూట్ చేసేసాననమాట. ఇంకా అందుకని ఇంకా నేనే వాయిస్ ఇవ్వాల్సొస్తుందిక్కడ. ఇంకిక్కడైతే ఇవన్నీ ఫైనల్‌కొస్తా ఉన్నాయి. ఇంకా నాకొచ్చేసి వాళ్ళ స్పెషల్స్ అన్నీ చెప్పాను కదా! నా స్పెషల్ అయితే రాతి మాంసం అండి. అదేనండి రోటి పచ్చడి. ఇంక అమ్మతోటి పచ్చడి చేయించుకున్నాను నేను. నేను నాన్ వెజ్ తినననమాట ఈ మంతంతా. అయితే వంకాయ మామిడికాయ కూర, పొటాటో ఫ్రై ఇవి చేయడానికి అన్నీ పక్కన పెట్టున్నారు. నేను వద్దంటే వద్దని చెప్పి ఇంకా ఈ లోపల పెట్టించేసి, అమ్మ చేత్తో పచ్చడి చేయించుకున్నాను. చాలా బావుంటదండి అమ్మ చేస్తే.
అమ్మ చేత్తో ఏది చేసినా రుచిగానే ఉంటది కదా మనకి. చిన్నప్పటి నుంచి మనం ఆ రుచికి అలవాటు పడి ఉంటాం కాబట్టి వాళ్ళ చేత్తో ఏది చేసినా చాలా కమ్మగా అనిపిస్తది. నాకైతే ఆ పచ్చడి చేయమ్మా అని చెప్పాను. జోం పచ్చడి అని చేస్తారనమాట. అంటే వంకాయలు, బెండకాయలు, కూరగాయ ముక్కలు కూడా యాడ్ చేసి చేస్తారు. ఇంకా అది చేయించుకున్నాను. రోట్లో దంచడానికి ఇంకా బయట ఎండ ఎక్కువగా ఉందని నేనే వద్దని చెప్పాననమాట. ఇంక మిక్సీలో వేసి ఒక తిప్ప తిప్పేసింది. చాలా బాగుండిందనమాట. నేనైతే వేడి వేడి అన్నంలో ఆ నెయ్యి వేసుకొని తినేసానది. ఇంకా ఇక్కడ అమ్మ సాయి కోటి కూడా కంప్లీట్ చేసేసిందట. ఇంకా అవి వేరే వాళ్ళు వెళ్తే వాళ్ళతో ఇచ్చి పంపిస్తానమ్మా అని చెప్తుంది. ఇంకా మమ్మల్ని బెదిరించేస్తుంది. నేను రామకోట అయిపోయిందని చెప్పాను. ఒక పుస్తకం తెచ్చి ఇవ్వలేకపోయారు అని చెప్పి సింధు తెచ్చున్నాను అత్తమ్మ అక్కడ ఇంట్లో ఉంది మర్చిపోయి వచ్చానని చెప్తుంది. రీసెంట్‌గా ఎక్కడికో వెళ్ళిందంట సింధు. అక్కడ పంచిపెడుతుంటే తీసుకొచ్చిందంట గుర్తుగా. ఇవాళ తీసుకురావడం మర్చిపోయిందట. తీసుకొచ్చున్నాను అత్తమ్మ అని చెప్తుంది. అమ్మ ఇక్కడేం చెప్తున్నారంటే, నేనేం చేస్తుంటానమ్మా, ఖాళీగా ఉంటాను గదా! పొద్దున్నే పనులైపోయాక, ఇవి రాసుకుంటా కూర్చుంటాను దేవునివి. తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్తుంది. ఇవి కంప్లీట్ అయిపోయినాయనమాట అమ్మవి. ఇంకా అమ్మ ఒకప్పుడు చాలా బిజీగా గడిపారండి. ఒక్క క్షణం కూడా కాసేపు టైంని కూడా వృధా చేసేవాళ్ళు కాదు. ఇప్పటికి కూడా తన పనులు తనే చేసుకుంటా ఉంటారు. చేసుకోవాలి కూడా అని చెప్తారనమాట. మాకు కూడా అదే చెప్తారు. మనకి శక్తున్నంత వరకు మన పనులు మనమే చేసుకోవాలి అని చెప్తదనమాట అమ్మ. ఒకరి మీద ఆధారపడకూడదు అని చెప్తుంటది. ఇక్కడ వీళ్ళు చూడండి, ఏం కబుర్లుంటాయోనండి వీళ్ళిద్దరికసలు. తెగ మాట్లాడేసుకుంటా ఉంటారు. ఇక ఇక్కడ మేము వచ్చి ఒక 1, 2 అవర్స్ కూడా అవ్వలేదు. రిటర్న్ మేము వెళ్ళేదానికి ప్యాకింగ్ చేసేస్తా ఉందమ్మ. ఇది నీకు, ఇది సింధుకు అని చెప్పి 2 భాగాలుగా చేసి మూటలు కట్టేస్తా ఉంది. ఫ్రిడ్జ్‌లో ఉండే మునక్కాయలన్నీ తీసి ప్యాక్ చేస్తా ఉందనమాట. ఇంకా మళ్ళీ వెళ్ళేటప్పుడు వండినవి ఫుడ్ కూడా ప్యాక్ చేసింది. ఇంకా మా తమ్ముడొస్తున్నాడని చెప్పాను కదండీ! బాబాయ్ కొడుకు. ఆ చెల్లి కూడా వచ్చిందని చెప్పి అన్నారు. వాళ్ళ ఫ్యామిలీని కూడా రమ్మన్నారట. ఇంక వాళ్ళు రాలేదు. ఇంకా చాలా ఫుడ్ మిగిలిపోయింది. ఇంకా అవన్నీ కూడా ప్యాక్ చేసింది ఈవినింగ్ ఎళ్ళేటప్పుడు మళ్ళీ. ఇంకా సింధు ఓ పక్కన అక్కడ వంట ప్రిపరేషన్స్ అయిపోవచ్చాయి. ఇంకా వాళ్ళు కూడా వచ్చే టైం అయిందనమాట. ఇంకా ఇక్కడ మేధాంష్ కనపడట్లేదు కదండీ ఇవాల్టి వీడియోలో. వాడిని హాస్టల్‌లో జాయిన్ చేశారండి. ఇంకా స్కూల్లోనే హాస్టల్ కూడా ఉందనమాట. ఇంక అక్కడ పెట్టేశారు ఈ ఇయరు. ఏం లేదు ఇంట్లో ఉంటే అస్తమానం ఫోన్లు, టీవీలు వీటికి ఎక్కువగా ఆహ్, వాడు అడిక్ట్ అయిపోతున్నాడని చెప్పేసి ఇంకా హాస్టల్‌లో పెట్టేశారు. వాడు లేకపోయేలకి ఏదోగా ఉంది మాకసలు. ఇంకా ఫోన్‌లో చేసి మాట్లాడామనమాట ఆ రోజు. ఇంకా ఇక్కడైతే ఇది నాన్న పక్క ఊర్లో ఫ్రెష్‌గా జిలేబీలవి ఏస్తా ఉంటారనమాట వేడి వేడిగా. ఇంక మాకిష్టం అని జెప్పి తీసుకొచ్చారు. ఒకటి హాట్, స్వీట్ 2 తీసుకొచ్చారు. అమ్మ వాళ్ళ ఊరు, ఏ ఊరు అని చాలా సార్లు అడుగుతా ఉంటారండి కామెంట్స్‌లో కూడా. నేను ఎందుకు పెట్టట్లేదంటే, పెట్టినా మీకు అర్థం కాదండి. ఇక్కడున్న వాళ్ళకి, నెల్లూరులో ఉండే వాళ్ళకి కూడా ఊరి పేరు చెప్తే క్వెషన్ మార్క్ లాగా చూస్తారనమాట. అదెక్కడ అని చెప్పి అడుగుతారు మళ్ళీ నెక్స్ట్ క్వెషను. అందుకే పెట్టట్లేదు. చాలా చిన్న విలేజ్ అండి. చెప్పినా అర్థం కాదులే అని చెప్పి. ఒకవేళ ఇక్కడుండే వాళ్ళకైతే చెప్తాను. రామతీర్థం ఐడియా ఉంటే అక్కడనమాట. రామతీర్థంకి దగ్గరలో ఉంటది. చిన్న విలేజ్ అనమాట. అందుకే ఇంకా పెట్టట్లేదు నేను. ఇంకా మా తమ్ముడు, మరదలు ఇద్దరొచ్చారు. ఇంకా చిన్న బాబుని తీసుకొచ్చారు. పెద్ద బాబుని ఇంటి దగ్గరే పెట్టేసొచ్చారట. వాడు క్యూట్ క్యూట్ మాటలతో ఇవాళంతా మాకు భలే కబుర్లు చెప్పాడు వాడు. వచ్చి రాని తెలుగు, ఇంగ్లీషు 2 మిక్స్ చేసి మాట్లాడాడనమాట. ఇంకా పిన్నమ్మోళ్ళు కూడా వచ్చి పలకరించారు. ఇంకా భోంచేసేసాక కాసేపు ఆగి ఇంకా ఆహ్, బాబాయ్ వాళ్ళ ఇళ్ళకి ఎళ్తున్నారనమాట కనపడదామని చెప్పి. ఇంకా పోగానే ఇదిగోండి మా పిన్నమ్మ కూడా ఎన్ని మొక్కలు పెట్టుంటదోనండి. అసలు ఫుల్లు మొక్కలేసేస్తదనమాట. కొంచెం ప్లేస్ ఉంచిపెట్టుకుంది. మొత్తం టైల్స్ వేయించకుండా. ఇంకా ఆ ప్లేస్‌లోని మొక్కలతో నింపేసుంది. ఇంక గడ్డొచ్చేసింది అన్నీ చెక్కాలి అని చెప్తుందనమాట. ఇక్కడ ఈ చెట్టుకైతే సంటి జాజులు ఎన్ని పూస్తాయోనండి అసలు. ఒక షార్ట్ వీడియో కూడా పెట్టున్నాను విరబూసినవి. పిన్నమ్మ కొయ్యదనమాట. ఆ పనులతో సరిపోతాయిలెండి వాళ్ళకసలు ఫుల్లు వర్కులుంటాయి. ఇంకా అక్కడ తోటల్లో పనులు అవి చేసుకొనొచ్చి ఇవన్నీ కోసి, అల్లి పెట్టుకునే అంత తీరికుండదు వాళ్ళకి. ఇంక అలాగే చెట్టుకే వదిలేస్తా ఉంటదనమాట. ఇక మా తమ్ముడు భార్య, మా మరదలు కోసుకుంటుంటది అప్పుడప్పుడొచ్చి. ఇంకా ఇప్పుడు వాళ్ళకి కూడా ఫుల్లుగా మొక్కొచ్చేసిందంటే ఇంక అవే సరిపోతున్నాయి అని చెప్తుంది ఆ అమ్మాయి. ఇంక మేము కోసుకెళ్తున్నాం ఇక్కడ. ఇట్లా దొరికినప్పుడు నేను తీసుకెళ్ళి అమ్మవారికి పూజ చేసుకుంటాను. నాకు చాలా ఇష్టం అనమాట. మంచి సువాసన వచ్చేస్తది ఇల్లంతా కూడా. అసలెంత మంచి స్మెల్ వస్తున్నాయండి. మళ్ళీ మనం బయట కొనుక్కుంటే ఎందుకు అంత మంచి స్మెల్ రావవి. ఇంకా ఫ్రెష్ పూలు కదా! మా నాన్న చూడండి నెల్లూరు నుంచి వస్తున్నాడు అంటే అన్న గాని, సింధు గాని
వచ్చేటప్పుడు ఏదో ఒక మొక్కలు తేవాలి మా నాన్నకి. ముందే చెప్పేస్తాడు. ఏదన్నా మొక్కలు తీసుకురండి అమ్మా అని చెప్పి. అసలు ఎంత ఇష్టం అంటే నాన్నకి అసలు చూస్తున్నారు కదా! ఇప్పుడు అన్న వచ్చాడు. మేము ముందొచ్చేసాం మార్నింగ్. అన్న వెనకాల వచ్చాడనమాట. ఇంక వచ్చేటప్పుడు పెట్టుకొచ్చాడు ఈ మొక్కలు. ఒక 3 మొక్కలు తీసుకొచ్చాడు. ఇంకా అవన్నీ నాటుకుంటా ఉన్నారు ఇద్దరు కలిసి. ఇంకా ఈవినింగు జున్ను పాలున్నాయనమాట. ఇంకా జున్ను చేశారు. ఇంకా అవి తింటున్నాము. మొన్నే రీసెంట్‌గా బర్రె ఈనిందనమాట. ఇంకా ఆ పాలన్నీ డీప్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టుంది. కానీ వచ్చేటప్పుడు మర్చిపోయి వచ్చాం తీసుకురావడం అవి. ఇంకా ఈ బుడ్డోడికి వాటర్ మిలన్ అంటే ఇష్టమంట. ఇంకా అవన్నీ కోసిచ్చారు. లోపల పెద్దగా ఎరుపేం లేదండి. కాస్త బాగా పండలేదు. ఇంకా పెద్దదవ్వాలిది. కానీ భలే స్వీట్ ఉండిందంట. ఎన్ని కబుర్లు చెప్తున్నాడండి వీడు. చిన్నప్పుడే 5, 6 మంత్స్ అప్పుడే వెళ్ళిపోయారనమాట వీళ్ళు జర్మనీకి. అందుకని ఇక్కడికొచ్చాక చిన్న చిన్న తెలుగు మాటలు, ఇంగ్లీషు 2 మిక్సింగ్ చేసి మాట్లాడుతున్నాడు మాతోటే. బోలెడన్ని కబుర్లు చెప్పాడు. క్యూట్‌గా ఉన్నాడు కదా! ఇక్కడికొచ్చాక వాళ్ళు టెంపుల్స్‌కంతా వెళ్ళారంట. ఇంక వచ్చినప్పటి నుంచి అస్సలు ఖాళీ లేదు. అన్ని చోట్ల తిరుగుతా ఉన్నాము. రెస్టే లేదని చెప్తున్నారు. మళ్ళీ త్వరలో రిటర్న్ అయ్యి మళ్ళీ ఎళ్ళిపోతున్నారు. ఇంక వెళ్ళేటప్పుడు అమ్మ మాకింకా పసుపు బొట్టయి పెడుతుందనమాట ఇక్కడ. అసలు రోజంతా ఎలా గడిచిపోయిందో తెలీదండి. తొందరగా గడిచిపోయింది ఆ రోజు డే అంతా కూడా. ఫుల్ కబుర్లతో హ్యాపీగా గడిచిపోయిందనమాట. ఇంక రిటర్న్ అయ్యి వెళ్తున్నాము. ఇవాల్టి వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థ్యాంక్ యూ.